హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. మొన్నటి వరకు వర్షాలు బాగా పడ్డాయి కదా, ఇంకా గార్డెన్లోకి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచి ఎండలు బాగా కాస్తున్నాయి. దానివలన కొంచెం నేలంతా ఎండిపోయినట్టు అయిపోయింది. మొన్న వర్షాలు పడడం వలన మొక్కలని చాలా హెల్తీగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తున్నాయి, రోజ్ ఫ్లవర్స్ అని. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 1 వీక్ నుంచి ఎండలు అవ్వడం వలన మళ్ళీ అవి ఎండిపోయే స్టేజ్కి వచ్చేలా అనిపిస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ లేవగానే అసలు ఇంకా గార్డెన్లోకి వచ్చేసి వాటరింగ్ చేసేస్తున్నాను. అలా వాటరింగ్ చేస్తుంటే ఇది ఒకటి కనిపించింది నాకు. ఇది చిన్నప్పుడు నేను మా ఇంటి వెనకాతల ఇటువంటివి చెట్లు చాలా ఉండేవన్నమాట. చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, అప్పుడు వీటిని గుడ్లు అని చెప్పేసి ఆటలో పెట్టేవాళ్ళం. సో అది ఈరోజు గార్డెన్లో కనిపించింది. ఎలా వచ్చిందో ఇక్కడికి నాకు అర్థం కాలేదు. సో క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి తీసి పిక్ చేసుకున్నాను. అది నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను. అవి మళ్ళీ ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా. సో ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్, ఇది డబుల్ కలర్, చాలా బాగుంటుంది. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కలిపి పింక్ రోజ్. అప్పుడు నేను ఇవి నాటినప్పుడు చూపించాను కదా, అవే చాలా బాగా పూస్తున్నాయి. ఇక్కడైతే ఇది మున్నమాకు చెట్టు. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ మున్నమాకు చెట్టు వేయాలనుకుంటున్నాను. కాకపోతే ఇది ఎలా వచ్చిందో ఈ చెట్టు నాకైతే అర్థం కాలేదు. ఈరోజే చూస్తున్నాను. ఇదైతే పచ్చిమిరపకాయ, ఇదే ఫస్ట్ కాయడం అన్నమాట. ఇది కూడా నేను ఈ మధ్య అసలు రాకపోవడం వలన వేటిని చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను. అదే ఫస్ట్ మిరపకాయ. ఇక్కడైతే స్వీట్ లెమన్. దీనికి స్వీట్ లెమన్ అని ఎవరు పేరు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది స్వీట్గా ఉంటుందేమో అని చెప్పి నేను కొనేసి ఇక్కడ నాటేశాను. కానీ ఇది చాలా పుల్లగా ఉంటాయి. కానీ పూయడం అయితే ఒక లెక్కలో పూస్తాయన్నమాట. కానీ వాటితో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా గోరింటాకు కూడా చాలా పొడవుగా పెరిగిపోతుంది. ఈ మధ్య ఎప్పుడైనా వీలు చూసి గోరింటాకు పెట్టుకోవాలి, మిగిలింది కట్ చేసేసేయాలి. ఇక్కడైతే సీతాఫలాలు కూడా చాలా ఉన్నాయి, పైకి ఉన్నాయన్నమాట. ఇంకా గార్డెన్లో వాటర్ అంతా పోసేసిన తర్వాత ఇంకా నా మార్నింగ్ పనులన్నీ ఇంకా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసేసుకున్నాను. మొత్తం స్వీట్ చేసేసి నీట్గా ఒకవైపు కుకింగ్ చేస్తున్నాను, ఒకవైపు మిగిలిన పనులు కూడా చూసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నా వర్క్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. కానీ నేను 9:30కే నేను అన్నీ సెట్ చేసేసుకొని ఏవైనా మెయిల్స్ ఉంటే అవన్నీ చూసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. ఈరోజు అయితే గార్డెన్లో వాటరింగ్ చేశాను కదా, అక్కడ టైం కొంచెం లేట్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి తొందరగా చేసేసుకుంటున్నాను. వంట ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఈ బట్టలు ఒక 2 days నుంచి నేను ఫోల్డ్ చేయకుండా వదిలేసాను. ఇంకా అలాగ వదిలేస్తే ఇంకా అంతే. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికి ఎక్కువ ఏమి ఇంపార్టెంట్గా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా చేయడానికి ఏమీ లేదు. అందుకోసం అని చెప్పేసి ఒకవైపు నేను డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఒకవైపు చెక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా నేను అక్కడే పెట్టేశాను కబోర్డ్లో, తర్వాత సర్దేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా నేను వంట ఏం చేశాను అనేది నేను చూపిస్తాను. ఈరోజు అయితే లంచ్లోకి అని చెప్పేసి మునక్కాడలు అండ్ డబుల్ బీన్స్ ఆ రెండు కలిపి కొంచెం టామరిండ్ పల్ప్, అదే చింతపండు వేసేసి చేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది. అదే ఈరోజు నేను లంచ్లోకి ప్రిపేర్ చేశాను. ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా దోసతో పాటు అదే చేసేసాను, ఎందుకంటే చట్నీ చేయడానికి టైం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యాబేజ్, కొంచెం అందులో శనగపప్పు అండ్ పెసరపప్పు వేస్తే కొంచెం క్రిస్పీగా తగులుతుంది. అది 2 ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకైతే దోశలు, ఇదైతే యూజువల్గా రెగ్యులర్గా నేను చేసిన దోశలు కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేశాను అన్నమాట. ఇది దేంతో అంటే పెసరపప్పుతో దోశలు అన్నమాట. ఇది ప్రాసెస్ ఎలాగా అంటే పెసరపప్పు వేడి నీళ్ళు 1 గంట మనం ప్రిపేర్ చేయడానికి ముందు 1 గంట నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అది మనం మిక్సీ జార్లో వేసి రుబ్బే ముందు ఆ పెసరపప్పుతో పాటు కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ కొంచెం ఒక స్పూన్ లేదా ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే టొమాటో వేసేసుకోవచ్చు, కొంచెం మనకి ఫ్లేవర్ తగలడానికి అని చెప్పేసి. టొమాటో 1 లేదా 2 అందులో కట్ చేసి వేసేసుకొని అది మొత్తం రుబ్బేసుకొని క్లోజ్ చేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే దోశ వేసుకోవాలో అప్పుడు తీసి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా బాగా వచ్చాయన్నమాట. ఇది నేను ఏదో ఒక ఇన్స్టా రీల్లో చూశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఇదే పెసరపప్పుతో ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా ఈ దోశలకైతే చట్నీ కన్నా ఈ గ్రేవీనే చాలా బాగుంది. నాకు ఇలానే నచ్చింది. ఎందుకంటే ఆ రోజు నైట్ కూడా నేను ఈ దోశలే వేసి కొంచెం చట్నీ ప్రిపేర్ చేశాను. కానీ దానికంటే ఈ గ్రేవీతోనే నాకు బాగా నచ్చింది.
బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12-12:30 అయింది. సో లంచ్ చేసే ముందు ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. మార్నింగ్ ఎలాగో అన్నీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి నేను స్నానం చేసిన టైంలో రైస్ స్టవ్ మీద పెట్టేసుకుంటాను. దాంతోపాటు కొన్ని చిప్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇంతే, నా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంతే అండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్, టేక్ కేర్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.